ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 135 మే 15. ఎహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆహా, శ్రమదినము వచ్చెనే, అంగళార్చుడి. శ్రమదినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును. ఐగుప్తులలో హతలు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రులు ఐగుప్తుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లూదీయులను, కూబీయులను, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరూ ఖడ్గం చేత కూలుదురు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తుని ఉద్ధరించువారు కూలుదురు, దాని బలగర్వము అణిగిపోవును. మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గం చేత కూలుదురు. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారిగా నుందురు. నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును. ఐగుప్తు దేశంలో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆ దినముందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీలను భయపెట్టుదురు. ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును. అదిగో, అది వచ్చే ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును. ఐగుప్తీయులను చంపుటకే వారు తమ ఖడ్గములను ఒరతీసి హతమైన వారితో దేశమును నింపెదరు. నైలు నదిని ఎండిపోచేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసెదను. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, విగ్రహములను నిర్మూలం చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను. ఇక ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండుట కెవడనూ లేకపోవును. ఐగుప్తు దేశంలో భయము పుట్టించెదను. పత్రోసును పాడు చేసేదను. సోయన్లో అగ్ని ఉంచెదను. నోలో తీర్పులు చేసేదను. ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను. నోలోని జనసమూహమును నిర్మూలం చేసేదను. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పట్టును. నోపురము పడగొట్టబడును. పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. ఓను వారిలోను పిబేసేతు వారిలోను యవ్వనులు ఖడ్గం చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరిచి దినమున చీకటి కమ్మును. ఐగుప్తుల బలగర్వము అణచబడును. మబ్బు ఐగుప్తును కమ్మును. దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరచితిని. అది బాహు అగుటకు ఎవరినో దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరినో దానికి బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినై ఉన్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడ చేసేదను. ఐగుప్తులను జనములోనికి చెదరగొట్టెదను. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదను. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చేదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినిన వాడే మూల్గిలుడును. బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చాపుటకే నేను నా ఖడ్గంను బబులోను రాజు చేతికియగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనినట్లు నేను ఐగుప్తులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశంలోకి వారిని వెళ్ళగొట్టుదును. ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహంతోనూ ఇట్లనము, గనుడవైన నీవు ఎవనితో సమానుడవు?
అషూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్ళుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలంలోనూ చెట్లన్నిటికిని ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటి కంటే ఎత్తుగలదాయెను. దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకునెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములు ఉన్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను. దేవుని వనంలోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనంలోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేను అతన్ని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి వాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము కాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యుద్ధకు దిగువారితో కూడా మరణము పాలేరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసి తిని అగాధ జలములు అతని కప్పివేసి తిని అనేక జనములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళంలోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదైనా వృక్షములన్నీ పాతాళంలో తమ్ము తాము ఓదార్చుకొనిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయకులకు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతం చేసిన వారి యుద్ధకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదైనా వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళంలోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గం చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగూ సంభవించును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదుమ సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో ముసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీ నీ మీద వాలినట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చేదను. నీ మాంసమును పర్వతముల మీద వేసేదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసి నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి
ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసేదను. నీ దేశము మీద గాఢంధకారము వ్యాపింపచేసేదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశంలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలగజేసి బహుజనములకు కోపం పుట్టింతును. నా ఖడ్గమును నేను వారి మీద జొలిపించెదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణ భయం చేత వణుకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. వారు ఐగుప్తీయుల గర్వము నడిచివేయగా దాని సైన్యమంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహంలో దరినున్న పశువులన్నిటినీ నేను లయపరిచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపక యుండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొనకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసేదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనం చేసి దాని నివాసులందరూ నిర్మూలం చేయగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తుని గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనం ఎత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి చెందిన జనముల కుమార్తెలు భూమి మీదికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యుద్ధకును వారిని పడవేయము. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారి యుద్ధ పడియుండుము. ఖడ్గం చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే. సున్నతి నొందని వీరు ఖడ్గం చేత హతమై అక్కడ పడియుండిరే అని అందరు. పాతాళంలోనున్న పరాక్రమశాలులలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందరు. అషూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలే చచ్చి ఉన్నారు. దాని సమాధులు పాతాళాగాధంలో నియమింపబడినవి. దాని సమూహంలో దాని సమాధి చుట్టూనున్నది. వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు. వారు కత్తిపాలే చచ్చిపడి ఉండేది. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి. అందరూ కత్తిపాలే చచ్చిరి. వారు సజీవుల లోకంలో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారై పాతాళంలోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానం నొందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారే హతులైరి. వారు సజీవుల లోకంలో భయంకరులు కనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానం నొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడను. అక్కడ మేషేకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారు. సజీవుల లోకంలో వారు భయంకరులైరి కనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందరు. వీరు సజీవుల లోకంలో భయంకరులైరి కనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యుద్ధ పండుకొందెవు. అక్కడ ఏదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యుద్ధ ఉంచబడేది. సున్నతి లేని వారి యుద్ధను పాతాళంలోనికి దిగిపోయిన వారి యుద్ధను వారును పండుకొనిది. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొంది ఉన్నారు. సున్నతి లేని వారే కత్తిపాలైన వారి మధ్య పడుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానం నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహం అంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకుందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకంలో అతని చేత భయము పుట్టించి తిని కనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా,
నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినడలా అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనాను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీసినడలా వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడినడలా తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదునందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నీకు ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటని విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయంగా మరణం నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయనెడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందునుగాక. అతని ప్రాణం గూర్చి నేను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును, కానీ నీవు నీ ప్రాణం దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము, నా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొను మాట నిజమే కాగా వారితో ఇట్లనము, నా జీవం తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము. నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగునని నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణం నొందును. మరియు నిజముగా మరణం నొందుదవని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవాధారములకు కట్టడలను అనుసరించినడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమే జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించని కనుక నిశ్చయంగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయం కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసినడలా ఆ పాపమును బట్టి అతడు మరణం నొందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించినడలా వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గం న్యాయం కాదని మీరు అనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించేదను. మనం చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడనని తెలియజేశాను. తప్పించుకొనిన వాడును వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందాను కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యంగా ఇయ్యబడదా అని అనుచున్నారు. కాబట్టి వారికి మాట ప్రకటన చేయము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దుష్టించు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా? మీరు ఖడ్గమును ఆధారం చేసుకొనిన వారు, హేయక్రియలు జరిగించువారు,
పొరుగువాని భార్యను చెరుపువారు. మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవిలాగున వారికి చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవం తోడు, పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గం చేత కూలుదురు. బయట పొలంలో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను. కోటలలోని వారును గుహలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరినూ వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును. వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా, నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో చూతం రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి నడుచుకునరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఎక్కడు తన మధ్య నుండెనని వారు తెలుసుకొందురు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.